ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి కోసం మీరు ఇంకా వెయిట్ చేయాలా లేకుంటే మూవ్ ఆన్ అయిపోవాలా, వాళ్ళకి అసలు వచ్చే ఉద్దేశం ఉందా లేదా, దీనికి సంబంధించిన రీడింగ్ అనేది మనం తీద్దాము. సో నా వీడియోలోకి వెళ్లే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే గనక టారో పరంగా కానీ, వేదిక న్యూమరాలజీ పరంగా కానీ, ఆరాస్కానికి సంబంధించిన కానీ ఏవైనా కూడా స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి. వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి, కాల్స్ మాత్రం చేయకండి. ఇవన్నీ కూడా పెయిడ్ రీడింగ్స్ మాత్రమే. ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. మీ మనసులో ఉన్న వాళ్ళు కోసం మీరు వెయిట్ చేయాలా లేకుంటే మూవ్ ఆన్ అయిపోవాలా, వాళ్ళకి అసలు వచ్చే ఉద్దేశం లేదా, అసలు వాళ్ళు రావాలనుకుంటున్నారా లేదా, అసలు వాళ్ళు వెళ్ళిపోవడానికి రీజన్ ఏంటి, దీనికి సంబంధించిన రీడింగ్ అనేది మనం తీద్దాము. సో షఫలింగ్ చేసే టైంలో ఒకసారి డీప్ బ్రీత్ అనేది తీసుకోండి. మీ నేము, మీ పార్ట్నర్ నేము ఒకసారి తలుచుకోండి. నేమ్ ఉంటే నేము, ఇంటి పేరు ఉంటే ఇంటి పేరుతో సహా, అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా. అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్, ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు. ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో వాళ్ళకి సంబంధించిన ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా ఈ రీడింగ్లో 60-70% అయితే ఉంటే కనుక మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు, లేకుంటే మీ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వనట్టు. సో చూద్దాము, మీ మనసులో ఉన్న వ్యక్తి కోసం మీరు వెయిట్ చేయాలా లేకుంటే మూవ్ ఆన్ అయిపోవాలా, వాళ్ళు అసలు వచ్చే ఉద్దేశం ఉందా, వాళ్ళకి అసలు వచ్చేసిన ఉద్దేశం లేదా, అసలు ఎందుకు వెళ్ళిపోయారు, వీటన్నిటికి సంబంధించిన రీడింగ్ అనేది మనం తీద్దాము. కింగ్ ఆఫ్ కప్స్, ద హెరోఫంట్, ఫైవ్ ఆఫ్ కప్స్, త్రీ ఆఫ్ హ్యాండ్స్, ద ఎంపరర్, ఎయిట్ ఆఫ్ పెంటికల్స్, నైన్ ఆఫ్ స్వర్డ్స్, కింగ్ ఆఫ్ స్వర్డ్స్, ఫోర్ ఆఫ్ wands, four of swords, four of swords, three of swords, seven of pentacles, seven of swords, seven of cups, three of pentacles, the tower, queen of pentacles. సో మీ మనసులో ఉన్న వ్యక్తి కోసం అసలు మూవ్ ఆన్ అవ్వాలా, వ్యక్తి కోసం వెయిట్ చేయాలా లేకుంటే మూవ్ ఆన్ అవ్వాలా అంటే కంపల్సరీ వాళ్ళకి ప్రెజెంట్ అయితే మీ దగ్గరికి రావాలన్న ఉద్దేశం అయితే లేదు. ఎందుకంటే వాళ్ళ ఈగో అండ్ యాటిట్యూడ్ వల్ల మాత్రమే. ఎందుకంటే వాళ్ళు వచ్చిన ఉద్దేశం కూడా వాళ్ళ అవసరానికి మీ దగ్గరికి వచ్చారు తప్ప, వాళ్ళ అవసరం, వాళ్ళ ఈగో అండ్ యాటిట్యూడ్ చూపించుకోవడానికి వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు మీ దగ్గరికి రావడము. అండ్ ఎప్పుడైతే వాళ్ళకి మీ గురించి వాళ్ళు మీరేమన్నా ఒక మాట అన్నా కూడా పడలేరు వాళ్ళు. అండ్ ఎప్పుడైతే వాళ్ళని వాళ్ళు తక్కువ చేసుకుని మాత్రం మీ ఎవరి లైఫ్లో కూడా వాళ్ళు ఉండే అవకాశం అయితే లేదు. వాళ్ళు ఎప్పుడైనా తక్కువ చేసుకున్నారంటే వాళ్ళ అవసరాలని బట్టి మాత్రమే వాళ్ళు లైఫ్లో మౌల్డ్ అవుతారు తప్ప, ఏంటంటే ఎటు వీలుగా ఉంటే అటు. అంటే ఇప్పుడు వాళ్ళ లైఫ్ మంచిగా లేదనుకోండి, వాళ్ళ లైఫ్ మంచిగా లేకపోతే ఎంత తగ్గాలో అంతగా మించి కూడా తగ్గుతారు. అదే వాళ్ళ లైఫ్ మంచిగా ఉందనుకోండి,
నా అంత వాళ్ళు లేరు, ఎందుకు నేను తగ్గాలి అన్న విధంగా ఉన్నారు. ఎప్పుడు కూడా మీ దగ్గర డామినేటింగ్ చేస్తూ ఉంటారనమాట. తన మాటే నెగ్గాలి, తను చెప్పిందే వినాలి. అండ్ స్టార్టింగ్ లో ఏదైతే ప్రేమ, ఎమోషన్స్ ఇవన్నీ మీకు చూపించారో అవి ఇప్పుడు గుర్తు రావట్లేదు అనమాట మీ పార్ట్నర్ కి. ఎందుకంటే థర్డ్ పార్టీ రిలేషన్షిప్ కూడా ఉన్నారు. థర్డ్ పార్టీ రిలేషన్ లో ఉండడం వల్లే వాళ్ళు ఏంటంటే మీకున్న వాల్యూ అనేది వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళే గొప్ప అయిపోయారు. ఎందుకంటే కొంతమంది మ్యారేజ్ చేసుకోవడము, లేకపోతే మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వడము, లేకుంటే థర్డ్ పార్టీ వలన, అంటే మేబీ మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా ఉండొచ్చు. అలాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళ సైడ్ నుంచి ఇప్పుడు ఆలోచించుకుంటున్నారు అనమాట, వాళ్ళ ఫ్యామిలీ సైడ్ నుంచి. మరి మీ లైఫ్లోకి వచ్చేటప్పుడు మరి వాళ్ళు ఆలోచించుకోలేదా అంటే, అప్పుడు ఏంటంటే ఏదైనా కొత్తగా ఉన్నప్పుడు మనకంటూ ఏం ప్రాబ్లం రాలన్నప్పుడు అప్పుడు అన్నీ బాగానే ఉంటాయి అనమాట. అప్పుడు మీరే కావాలని అంటారు, మీరు మాట్లాడకపోయినా బాధపడేవాళ్ళు, మీరు మాట్లాడడం కోసం మీ వెంట పడేవాళ్ళు, మీరే కావాలని చెప్పి 1కి 100 సార్లు మీరు లేకపోతే ఉండలేము ఇలాంటి మాటలన్నీ మాట్లాడి ఉండొచ్చు. ఎందుకంటే అలా అవసరం అన్నమాట. అప్పుడు ఏంటంటే ఏదైనా కొత్తలో ఏదైనా కూడా చాలా మంచిగా అనిపిస్తుంది, వీళ్ళతోనే మాట్లాడాలి. వీళ్ళకి ఏదైనా కూడా ఒక కొన్ని రోజులకి ఏదైతే వాళ్ళ కొన్ని రోజులకి వస్తువులు ఏదైనా కూడా మనం ఏదైనా వస్తువు కొన్నప్పుడైనా కూడా స్టార్టింగ్ లో చూసుకున్నట్టుగా మనము లైఫ్ లాంగ్ కూడా చూసుకోలేము. ఇలాంటి పర్సన్స్ కూడా, వీళ్ళు కూడా అలాంటి పర్సన్సే. స్టార్టింగ్ లో మీరు అంటే ఎంత ఇష్టమో, మీరు లేకపోతే ఉండలేమన్న వాళ్ళు, మీరే కావాలనుకున్న వాళ్ళు, ఇప్పుడు మీరు నచ్చడం లేదు, వాళ్ళు ఎగో అనే యాటిట్యూడ్ ని చూపించుకుని మాత్రమే వాళ్ళు వెళ్ళిపోయారంటే, ఒకటి థర్డ్ పార్టీ రిలేషన్ లో ఉండడం వల్ల, ఒకటి కొంతమంది మ్యారేజెస్ ఏదో టైం పాస్ కి చేసాం కదా, ఎందుకు ఒక ఆప్షన్ ఉంది కదా అన్నట్టుగా పెట్టుకోవడం వల్ల మాత్రమే. సో వీళ్ళు ఏంటంటే ఎప్పుడు కూడా ఇమాజినేషన్స్ లో ఎక్కువ బతుకుతా ఉంటారనమాట. మీరు కూడా ఏంటంటే ఇంకా వాళ్ళు వస్తారేమో, ఆ, మళ్ళీ వాళ్ళకి వచ్చే ఉద్దేశం ఉందేమో అన్న ఫీలింగ్ లో మీరు ఉన్నారు. కానీ వాళ్ళ ప్రపంచం వేరే అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకంటూ ఒక లైఫ్ ఉంది, వాళ్ళకంటూ హ్యాపీనెస్ ఉంది, వాళ్ళు ఎప్పుడు కూడా సెల్ఫిష్ గా ఆలోచించుకునే పర్సన్స్. వాళ్ళ లైఫ్ ని ప్రాబ్లమ్స్ లో పెట్టుకొని మీ లైఫ్ లోకి వాళ్ళు ఎంటర్ అవ్వరు. వాళ్ళ లైఫ్ లో ప్రాబ్లం లేనప్పుడు మాత్రమే మీ లైఫ్ లో ఉన్నారు వాళ్ళు. ఎప్పుడైతే వాళ్ళ లైఫ్ లో ఏదైనా, మేబీ కొంతమంది మ్యారేజ్ అవ్వని వాళ్ళు మ్యారేజ్ కమిట్మెంట్ ఇస్తామని చెప్పుండొచ్చు, కానీ ఇప్పుడు ఇవ్వట్లేదు అంటే వాళ్ళ ఫ్యామిలీ డిస్టర్బ్ అవ్వకూడదు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ హర్ట్ అవ్వకూడదు. దానికోసం మరి ఇవన్నీ ముందు గుర్తు రాలేదా? ఫ్యామిలీస్ కానివ్వండి, థర్డ్ పార్టీ రిలేషన్ లో ఉన్న వాళ్ళు కానివ్వండి, ఇవన్నీ గుర్తు రాలేదా అంటే అప్పుడు వాళ్ళకి అలా అనిపించలేదు. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు కూడా పాస్ట్ గురించి ఆలోచించి బాధపడే రకాలు కాదు, ఫ్యూచర్ గురించి భయపడే రకాలు కాదు. వీళ్ళు ఏంటంటే ప్రెజెంట్ ఇప్పుడు మనం హ్యాపీగా ఉన్నామా లేదా, ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేకుండా క్రియేట్ చేసుకోకుండా ఉంటే చాలు అనుకునే పర్సన్స్. సో అందుకని వీళ్ళు ఏంటంటే ఎప్పుడు కూడా ప్రెజెంట్ లోనే బతుకుతా ఉంటారు. కానీ మీరేంటంటే పాస్ట్ లోనే బతుకుతా ఉంటారు. జరిగిపోయిన దాని గురించి వాళ్ళు మోసం చేస్తున్నారని తెలుసు, మోసం చేశారని తెలుసు, అన్నీ తెలిసినా కూడా మీరు ఆ మాయలో నుంచి మాత్రం బయటకు రాలేకపోతున్నారు. ఎందుకంటే మీరు పాస్ట్ లోనే బతికే పర్సన్, ఎక్కువగా పాస్ట్ లో జరిగిన దాని గురించి ఎక్కువగా ఆలోచించుకోవడము, ఆ, జరిగిపోయిన వాటి గురించి. ఒకప్పుడు నాతో ఇంత ప్రేమగా ఉన్నారే, ఇంత మంచిగా ఉన్నారే, ఇప్పుడు ఎందుకు నేను నచ్చడం లేదు, వీళ్ళు వస్తారని వెయిట్ చేయాలా, వెయిట్ చేసి కూడా అలసిపోయానే, ఇంకా ఎన్ని రోజులని వెయిట్ చేయాలి, వీళ్ళకి నిజంగా వచ్చే ఉద్దేశం ఉంటే కనీసం చెప్పి రీజన్ చెప్పి వెళ్ళే వాళ్ళు. అలాంటిది నేను బాధపడుతుంటే చూడలేనన్న వాళ్ళు ఈరోజు నన్ను ఇంత బాధ పెడుతున్నారే, చక్కగా వాళ్ళ లైఫ్ లో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, మరి నేను మాత్రం ఎందుకు నా లైఫ్లో స్ట్రక్ అయిపోయి ఆ, ఏం చేయాలో అర్థం కాకుండా, వాళ్ళ ఆలోచనలో నుంచి బయటకు రాలేకుండా నా లైఫ్లో నేను ముందుకు వెళ్ళలేని సిచ్యువేషన్లో ఎందుకున్నాను, డే అండ్ నైట్ వాళ్ళ థాట్సే, డే అండ్ నైట్ వాళ్ళకి సంబంధించిన మెమరీసే ఎందుకు వస్తున్నాయి అని మీరు బాధపడుతున్నారు. మీరు ట్రై చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు మోసం చేసి వెళ్ళిపోయారు మిమ్మల్ని వద్దనుకుని సడన్గా. మేబీ చాలా మందిలో ఏంటంటే ఏమి చెప్పకుండా వెళ్ళిపోయిన వాళ్ళు కొంతమంది ఉంటే, కొంతమంది ఏంటంటే కావాలని గొడవ పెట్టుకుని మరీ వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఈ రిలేషన్ ఎండ్ చేసేసుకోవాలి ఏదో ఒక రీజన్తో, అవసరం ఉన్నప్పుడు ఎంత మంచిగా వచ్చి ఆ
మీరు కావాలని అన్నారు, ఇప్పుడు వద్దనుకోవడానికి కూడా ఒక సడన్ చేంజ్. మేబీ ఆ ఇష్యూ అనేది పెద్ద ఇష్యూ కూడా కాదు, కానీ వాళ్ళ ఫ్యూచర్ గురించి ఆలోచించుకుని ఫర్దర్గా మీ సైడ్ నుంచి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం రాకూడదన్న ఉద్దేశంతో మాత్రమే వాళ్ళు మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోవడం జరిగింది. మీరు ఇంకా మాయలో ఉన్నారనమాట. వాళ్ళు ఇంకా వస్తారేమో, వాళ్ళకి సంబంధించిన ఆలోచనలు వెళ్ళిపోవడం లేదు, ఏదైనా ఒక సోర్స్ దొరుకుతుందేమో అని చెప్పి అన్ని రకాలుగా ట్రై చేస్తున్నాను. చాలామంది గైడెన్స్ ఇట్లా టారో రీడింగ్ కానివ్వండి, లేకపోతే ఫ్రెండ్స్ ద్వారా కానివ్వండి, వాళ్ళని ఈవెన్ కమ్యూనికేట్ అయ్యే ఛాన్స్ కూడా లేకుండా వాళ్ళు అన్నిట్లో బ్లాక్ చేసుకోవడం. ఎందుకంటే వాళ్ళ లైఫ్ని వాళ్ళు డిస్టర్బ్ చేసుకోకూడదు, ఎందుకంటే వాళ్ళ లైఫ్ ప్రశాంతంగా వెళ్ళిపోలేదు. ఎదుటి వాళ్ళ లైఫ్ ఎలా పోయినా పర్లేదు, మనం మాత్రం హ్యాపీగా ఉండాలి. మన లైఫ్లో మనం మంచిగా ఉంటే చాలు. మన లైఫ్లో వీళ్ళొక టైం పాస్ కోసం మీ లైఫ్లోకి వచ్చిన పర్సన్సే మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో అండ్ సెల్ఫిష్ పర్సన్, 100% సెల్ఫిష్గా ఉండే పర్సన్ మాత్రమే. నేను బాగుండాలి, నా వాళ్ళు బాగుండాలి, ఇలా అనుకునే పర్సన్ మాత్రమే. సో ఎప్పుడు కూడా వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకుంటారు, మీ గురించి ఆలోచించిన దాంట్లో మీరు మాత్రం మీరు ఎదుటి వాళ్ళ కోసమే బతుకుతున్నారు అన్నట్టుగా మీరు బిహేవ్ చేస్తారు. ఎందుకంటే ఎవరైనా బాధపడుతుంటే చూడలేరు, ఎవరైనా ఏదైనా అన్నా కూడా తట్టుకోలేరు. కానీ ఈ పార్ట్నర్ ఏంటంటే ఎటు వీలుగా ఉంటే అటు మాట్లాడే పర్సన్ అనమాట. అలాంటి వాళ్ళ కోసం మీరు ఇంకా లైఫ్లో స్ట్రక్ అయిపోయి నిద్రపోకుండా, టైంకి తినకుండా, లైఫ్లో ముందుకు వెళ్ళకుండా, అలానే కెరియర్లో కానివ్వండి, లైఫ్లో కానివ్వండి స్ట్రక్ అయిపోయి ఉన్నారు. కానీ అది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు వాళ్ళు చాలా రకాలుగా మిమ్మల్ని బాధ పెట్టారు. బాధ పెట్టడానికి రీజన్ కూడా ఏంటంటే థర్డ్ పార్టీ రిలేషన్లో కూడా ఉన్నారనమాట. థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఆ థర్డ్ పార్టీ కోసము వాళ్ళు మిమ్మల్ని దూరంగా పెట్టడం అయితే, థర్డ్ పార్టీ మరి ముందు లేరా అంటే ఉన్నారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఎలాంటి రిస్క్ తీసుకునే స్టేజ్లో వాళ్ళు లేరు, ఎందుకంటే వాళ్ళ లైఫ్ని డిస్టర్బ్ చేసుకుని వాళ్ళు ఎలాంటి రిస్క్ కూడా మీకోసం చేసే పర్సన్ కాదు కాబట్టి. సో మేబీ థర్డ్ పార్టీ అంటే కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, లేకపోతే ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్ అయి ఉండొచ్చు, లేకపోతే మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు అయి ఉండొచ్చు, ఇలా ఎవరైనా అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎలా అయినా ఎక్స్ అయినా అవ్వచ్చు. సో వీళ్ళ లైఫ్లో వీళ్ళు హ్యాపీగానే ఉన్నారు, చక్కగా మిమ్మల్ని మోసం చేయాలని రోజులు మంచిగా ప్రేమ చూపించారు. ఎటు వీలుగా ఉంటే వాళ్ళ అవసరాలు తీర్చుకున్నారు, ఎటు వీలుగా ఉంటే వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తూనే వచ్చారు. మీరే వాళ్ళు మోసం చేస్తున్నారని తెలిసినా కూడా వాళ్ళ మాయలో నుంచి వాళ్ళు మోసం చేశారు, మోసం చేస్తున్నారు, జరిగిపోయిందని తెలిసినా కూడా పాస్ట్లోనే ఉండి వాళ్ళ గుడ్డిగా నమ్మి ఇంకా ఆ మాయలోనే ఉంటున్నారు తప్ప ఎందుకు ఆ ఒక్కసారి కూడా ఆలోచించట్లేదు. ఎందుకంటే వాళ్ళ ఆలోచనల నుంచి మీరు బయటకు రాలేకపోతున్నారు కాబట్టి. ఎందుకంటే మీకు వాళ్ళంటే అంత ఇష్టం కాబట్టి ఏదో ఒక ఛాన్స్ దొరుకుతుందేమో, వాళ్ళ నుండి కాల్ ఆర్ మెసేజ్ వస్తుందేమో, బ్లాక్లో నుండి తీస్తారేమో, ఈ బ్రెయిన్ నుంచి నేను బయటకు తీసుకొస్తారేమో, నేను అసలు ఈ రిలేషన్లోకి ఎందుకు వచ్చానా అన్న ఫీలింగ్లో మీరు చాలా ఫీల్ అవుతున్నారనమాట. కానీ మీ పార్ట్నర్ ఏంటంటే చక్కగా వాళ్ళ లైఫ్లో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. చక్కగా వాళ్ళకంటే ఇప్పుడు ప్రజెంట్ అన్ని రకాలుగా కొంతమంది మ్యారేజెస్ చేసుకుని హ్యాపీగా ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. కొంతమంది ఆల్రెడీ రిలేషన్లో ఉండి థర్డ్ పార్టీతో ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్న ఉన్నారు. కొంతమంది మ్యారేజ్ అవని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు థర్డ్ పార్టీ ఇంకొక పర్సన్ని చూస్ చేసుకుని వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. కానీ ఒకళ్ళని మోసం చేసిన దాని కర్మ అనేది ఈ రోజు కాకపోయినా రేపైనా కూడా కంపల్సరీ ఏదో ఒక రూపంలో వాళ్ళకైతే వస్తుంది. ఈరోజు మనం ఒకళ్ళు మోసం చేసేసాంగా, తెలివిగా ఒకళ్ళ లైఫ్లో నుంచి డిస్టర్బ్ చేసేసి బయటకు వెళ్ళి వచ్చేసాం కదా, అవసరం ఉన్నన్ని రోజులు వచ్చినాము, అవసరం తీరిపోగానే ఏదో ఒక రీజన్ చెప్పేసి వెళ్ళిపోయాంలే, మన అవసరాన్ని మన సెల్ఫిష్ని ఎదుటి వాళ్ళని బలి చేశాం కదా అన్న ఫీలింగ్లో వీళ్ళు ఉన్నా ఏదో ఒక రోజు కర్మ ఉంటుంది కదా. ఎవరు చూసినా చూడకపోయినా మీ ఎమోషన్స్తో ఆడుకున్న మీ పర్సన్ తప్పకుండా కర్మ అనేది ఫేస్ చేసే రోజు అనేది వస్తుంది. తప్పకుండా దానికోసం వెయిట్ చేయండి అంతే. ఎందుకంటే వీళ్ళ కోసం మీ లైఫ్లో స్టక్ అయ్యి మీ లైఫ్ని త్యాగం చేసుకునేంత గొప్ప పర్సన్ అయితే మీ పార్ట్నర్ అయితే కాదు. సో మీకు
వస్తే చాలు అన్న ఫీలింగ్లో ఉన్నారు. కానీ బై బర్తే వాళ్ళు కోపం అండ్ ఈగో అండ్ యాటిట్యూడ్ ఉన్న పర్సన్ అండ్ సెల్ఫిష్గా ఉండే పర్సన్. వాళ్ళ మాటలతోనే ఎదుటి వాళ్ళని బాధ పెట్టే పర్సన్. కానీ మీరేందంటే ప్రతి తప్పును కూడా క్షమించే మెంటాలిటీ ఉన్న వాళ్ళు, ఓర్పుగా ఉన్నవాళ్ళు అండ్ ఏదైనా కూడా సాఫ్ట్గా తీసుకునే వాళ్ళు, ఏదైనా మనసుకు తీసుకుని ఆలోచించుకుని బాధ పెట్టుకునే పర్సన్, మిమ్మల్ని మీరే హర్ట్ చేసుకొని మిమ్మల్ని మీరే బాధ పెట్టుకుని ఆలోచించుకునే పర్సన్. ఎందుకంటే వాళ్ళు మోసం చేసి వెళ్ళిపోయారని మీకు తెలుసు, మీకు వాల్యూ ఇవ్వలేదని మీకు తెలుసు, వాళ్ళ అవసరం ఉన్నప్పుడు వస్తున్నారు, వాళ్ళ అవసరాలు తీర్చుకున్నారని తెలుసు. అన్నీ మీకు తెలిసినా కూడా మీరు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరు. ఎందుకంటే వాళ్ళతో మాట్లాడడం అంటే మీకు ఇష్టం, వాళ్ళతో ఉండడం అంటే మీకు ఇష్టం, వాళ్ళు మళ్ళీ వస్తారేమో అన్న ఎక్స్పెక్టేషన్స్లోనే మీరు బతుకుతున్నారు. ఆ మాయలోనే ఉంటున్నారు, కానీ ఆ ఇమాజినేషన్లోనే మీరు బతుకుతున్నారు. కానీ మీరు రియాలిటీ ఏదనేది తెలుసుకుని బయటకు రాలేకపోతున్నారు. సో ఎప్పుడైతే మీరు ఒకసారి రివైండ్ చేసుకోండి, స్టార్టింగ్ నుంచి మీ పార్ట్నర్ ఎలా ఉన్నారు, ఏదైనా చేంజ్ అనేది వచ్చిందంటే అది మీ విషయంలో వచ్చిందా, మీ పార్ట్నర్ విషయంలో వచ్చిందా అనేది ఆలోచించుకోండి. ఏదైతే ఫస్ట్లో మీరంటే ఇష్టమని, ఏదైతే మీలో మంచి ఉందని అనుకున్నారో, ఏదైతే మీలో పాజిటివ్నెస్ చూసారో, ఇప్పుడు అదే నెగిటివ్నెస్గా మారింది అంటే చేంజ్ అయ్యింది ఎవరు అనేది మీరు ఆలోచించుకోండి. మళ్ళీ మోసం చేసే వాళ్ళ కోసం మీరు ఎంతవరకు వెయిట్ చేసినా ఉపయోగం ఏముంటుంది? హోప్స్ పెట్టుకోవడం వల్ల ఉపయోగం ఏముంటుంది? వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారా? తిరిగి రావాలని మీరు కోరుకుంటున్నారు, కానీ ఆలోచించుకోండి, వాళ్ళు వచ్చే పర్సన్సా కాదా అనేది మీరు ఆలోచించుకోండి. వాళ్ళ అవసరాలని మీరు ఆడుకున్నారు తప్ప మీ మీద 100% వాళ్ళకి ప్రేమ జెన్యున్గా ఉండైతే రాలేదు. ఎందుకంటే అవసరం ఉన్నప్పుడు చక్కగా ఏదో ఒక రీజన్ చెప్పి మీరంటే ఇష్టమనో, తప్పైపోయిందనో ఏదో ఒకటి చెప్పి వస్తాను ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉంటూనే ఉన్నారు. ఇప్పుడు సడన్గా కంప్లీట్గా బ్లాక్ చేసుకున్నారంటే మీ నుండి ఏదో ప్రాబ్లం వాళ్ళకి క్రియేట్ అవుతుంది. సో దానికోసం వాళ్ళ లైఫ్ని వాళ్ళు రిస్క్లో పెట్టుకుని ఎలాంటి రిస్క్ కూడా తీసుకోరనమాట వాళ్ళు. సో అందుకని మాత్రమే వాళ్ళ లైఫ్లో మిమ్మల్ని దూరంగా పెట్టడం కానీ, సిచ్యువేషన్ అనేది అనుకూలంగా లేదు ఇప్పుడు మీకు. అండ్ మీ పార్ట్నర్ కూడా కొంచెం కన్నింగ్ నేచర్ ఉన్న పర్సను. సో ఇలాంటి వాళ్ళ కోసం మీ లైఫ్లో మీరు స్ట్రక్ అవ్వడం అనేది అంత మంచిది కాదు. సో మీరు ఆలోచించుకోండి, వీళ్ళ కోసము మీరు లైఫ్లో ఇంకా ఆశలు పెట్టుకోవాలంటే పెట్టుకోకుండా ఉండడమే మీ లైఫ్లో మీకు మంచిది. ఇంకా వాళ్ళ లైఫ్లో కొంతమంది చక్కగా వేరే వాళ్ళతో మ్యారేజ్ చేసేసుకోవడము, చక్కగా వేరే వాళ్ళ ఎంగేజ్మెంట్ చేసుకోవడము, చక్కగా వాళ్ళ లైఫ్లో ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ ఫంక్షన్స్కి వీటికి అటెండ్ అవుతూ చక్కగా వాళ్ళ లైఫ్లో హ్యాపీగా ఉన్నారు. కానీ మీరేం చేస్తున్నారు? బాధపడుతూ వాళ్ళు వస్తారేమో, వాళ్ళకి ఇంకా ప్రేమ ఉందేమో అన్న ఫీలింగ్లో మీరు ఉండిపోయారు. సో ఏదైనా కూడా మనం ఒకళ్ళ కోసం వెయిట్ చేస్తున్నామంటే నిజంగానే వాళ్ళ సైడ్ నుంచి 1% అయినా ఉండాలి కదా. ఒకళ్ళు మన కోసం బాధపడుతున్నారు. చాలా మందిలో ఏంటంటే మోర్ దాన్ 2 years 3 years 4 years నుంచి ఉన్న రిలేషన్షిప్ ఉంది. సో ఇన్ని ఇయర్స్లో మీరు చూపించిన ప్రేమ గుర్తు రాలేదు, మీరు చూపించిన కేరింగ్ గుర్తు రాలేదు, మీరు చూపించిన హెల్పింగ్ నేచర్ గుర్తు రాలేదు. అలాంటప్పుడు వద్దనుకుని వెళ్ళిపోయే వాళ్ళను మీ ఎనర్జీస్ ఇచ్చి ఎందుకు మిమ్మల్ని మీరు డౌన్ చేసుకుంటున్నారు? వాళ్ళ ఎనర్జీస్ వాళ్ళు ఇవ్వకుండా చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. మీ ఎనర్జీస్ వాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. సో వాళ్ళకైతే ప్రజెంట్ అయితే మిమ్మల్ని మోసం చేసాము అన్న రిగ్రెట్ ఫీల్ లేదు, మళ్ళీ రావాలన్న ఉద్దేశము లేదు. వాళ్ళ కోసం మీ లైఫ్లో స్ట్రక్ అయిపోవడం అనేది మీ టైం వేస్ట్ తప్ప ఏం లేదనమాట. సో చూద్దాం. ఇష్టమైనప్పుడు అన్నీ ఇష్టంగానే ఉంటాయి. ఎప్పుడైతే వద్దనుకోవాలి, వన్స్ వాళ్ళ మనసులో వద్దనుకున్న ఫీలింగ్ అనేది ఎప్పుడు వస్తుందో అప్పుడు అన్నీ నెగిటివ్గానే కనిపిస్తాయి వాళ్ళకి. లవ్, ఐ వాంట్ టు సే ఐ లవ్ యూ. ఫేక్, కంప్లైంట్, టాక్సిటీ, ఎమోషనల్ బ్యాగేజెస్,
డీప్లీ హర్ట్, ఫార్చునేట్, ఫైనల్ డెస్టినేషన్, స్పయింగ్, ఇంపేషెన్స్, మెమరీస్, సీక్రెట్ లవ్, ఫౌండేషన్, ఫ్యాన్సినేషన్, రెజువనేషన్, లాయాలిటీ, లాయాలిటీ. చూడండి, వాళ్ళు ఎప్పుడు కూడా మీ దగ్గర, అంటే వాళ్ళు కన్నింగ్ నేచర్ ఉన్నా సెల్ఫిష్గా ఉన్నా కూడా మీ దగ్గర వాళ్ళే గొప్ప, వాళ్ళు ట్రూగా ఉన్నారు, నేను గొప్ప, నీతో పోల్చుకుంటే నేను చాలా పర్ఫెక్ట్గా ఉన్నాను అన్న విధంగా వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి ఎప్పుడూ ట్రై చేయడం. ఫేక్ లవ్ ఏంటంటే గొప్ప అని చూపించుకోవడానికి వాళ్ళ టైం సరిపోతుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు ఏంటనేది, మీరు ఏ విషయంలో మీ దగ్గర తక్కువ కాకూడదు, తక్కువ అయిపోతే మళ్ళీ మీరు ఎక్కడ తక్కువగా చేసి చూస్తారో, చులకనగా చేసి చూస్తారా అని. సో నేను నీకోసం, అంటే నా కోసం ఎంతో మంది పడ్డారు, వెంటబడ్డారు, నేను నీకు మాట ఇవ్వడమే గ్రేటు. నేను నా కోసం ఎంతో మంది వెయిట్ చేస్తా ఉన్నారు, వాళ్ళందరినీ వద్దనుకుని నీ దగ్గరికి వచ్చాను కదా అన్న ఫీలింగ్ అనమాట వీళ్ళకి. ఏంటంటే వాళ్ళకు వాళ్ళే గొప్ప. సెల్ఫ్ లవ్ ఉండాలి ఎవరికైనా కూడా, సెల్ఫ్ లవ్ ఉండాలి. కానీ ఆ సెల్ఫ్ లవ్ అనేది ఎదుటి వాళ్ళని తక్కువ చేసి వీళ్ళని గొప్పగా చూపించుకునే విధంగా మాత్రం కూడా ఉండకూడదు ఎవరికి కూడా. రెజర్వనేషన్, ఐ ఆమ్ హ్యాపీయెస్ట్ మీ వెన్ ఐ ఆమ్ విత్ యూ. మీరేంటంటే వాళ్ళతో గడిపిన ప్రతి ఒక్క మూమెంట్ని కూడా మెమరైజ్ చేసుకుంటున్నారో, ఆ మెమరీస్ ఏవైతే ఉన్నాయో మీ లైఫ్లో నుంచి అస్సలు వెళ్ళలేదు. ఎందుకంటే మీరు వాళ్ళతో మాట్లాడడం అంటే మీకు చాలా ఇష్టము. ఎప్పుడు మీరే వాళ్ళని మాట్లాడమని, కాల్ చేయమని, మెసేజ్ చేయడం కానండి మీ సైడ్ నుంచి ఎక్కువగా ఉండేది. మీరు మాట్లాడాలి అనుకున్నప్పుడే వాళ్ళ వర్క్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి మాట్లాడాలని ఉంటే వాళ్ళంత బిజీ పర్సన్స్ ఏం కాదు. అయినా కూడా వాళ్ళు టైం లేదు అని అంటున్నారంటే అక్కడే మీరు వాళ్ళ లైఫ్లో లేనట్టు, వాళ్ళ మైండ్లో కానీ వాళ్ళ మనసులో కానివ్వండి మీకు ఇంపార్టెన్స్ లేనట్టు. కానీ మీరేంటంటే ఒకప్పుడు నాకు ఎంతో టైం ఇచ్చేవాళ్ళు, ఒకప్పుడు నేను నాకుతో మాట్లాడడానికి చాలా వెయిట్ చేశారు. ఇప్పుడు కనీసము 24 hours మాట్లాడుకున్న టైం నుంచి అట్లీస్ట్ ఒక 5 minutes 10 minutes టైం కూడా నాకు ఇవ్వడం లేదు అన్న సిచ్యువేషన్ కూడా మీ పార్ట్నర్ కల్పించారు. ఏదైతే బ్రేకప్కి ముందు మీకేంటంటే మొత్తం ఎడిక్ట్ అయిపోయారు. ఎట్లా ఎడిక్ట్ అయిపోయారంటే తన మెమరీస్ కానివ్వండి, తన లైఫ్లో వాళ్ళు తప్ప మీకు మైండ్లో కానివ్వండి, మీ ఆలోచనలో కానివ్వండి, వేరే ఎవ్వరి గురించి కూడా రావట్లేదు. ఈవెన్ మీ ఫ్యామిలీ మెంబర్స్ గురించి కూడా మీకు రావట్లేదు అనమాట ఆలోచనలు. వాళ్ళ మైండ్లో వాళ్ళు తప్ప ఎవరి ఆలోచనలు మీ లైఫ్లో నుంచి వెళ్ళడం లేదు. సో మై హార్ట్ ఈజ్ టైర్డ్ ఆఫ్ గెటింగ్ హర్ట్, ఐ నీడ్ స్పేస్. సో మీరు చాలాసార్లు అనుకున్నారు మీరు రిలేషన్లో ఉన్నప్పుడు కూడా, సో ఎందుకు ఇలాంటి లైఫ్, ఎప్పుడు చూసినా నన్ను తిడుతూ ఉంటారు, బ్లేమ్ చేస్తూ ఉంటారు, ఏదో ఒకటి అంటూనే ఉంటారు, ఎప్పుడు నన్ను తక్కువ చేసి చూస్తూనే ఉంటారు, తక్కువ చేసి మాట్లాడుతూనే ఉంటారు. అలాంటి వాళ్ళని ఈ రిలేషన్లో నేను ఎందుకు బలవంతంగా ఉండాలి, అసలు ఉండలేక బయటకు రాలేని సిచ్యువేషన్లో ఉన్నారు మీరు. ఇప్పుడైనా కూడా ఇప్పుడు నా కోసం ఏం చేశారని నేను వెయిట్ చేస్తున్నా, వీళ్ళ కోసం ఇంత బాధ ఎందుకు పడుతున్నాను అన్న ఫీలింగ్లో కూడా చాలా మంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు అంత గొప్ప పర్సన్స్ కాదు, అంత గొప్ప లవ్ని మీకు ఇవ్వలేదు. కానీ మీరేంటంటే ఆ ఆలోచనలో నుంచి బయటకు రాలేకపోతున్నారు. ఆ మెమరీస్లో నుంచి, వాళ్ళ ఆలోచనలో నుంచి ఏం జరుగుతున్నా కూడా మార్నింగ్ లేచిన దగ్గర నైట్ పడుకునేదాకా వాళ్ళ ఆలోచనలు అనేవి మేము చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి అన్నమాట. ఆ మెమరీస్, ఐ స్వేర్ ఐ ఆమ్ మిస్సింగ్ యూ బ్యాడ్లీ రైట్ నో. మీరు ఎప్పుడు కూడా కొంచెం సేపు మాట్లాడకపోతేనే మీరు తట్టుకోలేరు అనమాట. అంత మిస్ అవుతూ ఉంటారు మీ పార్ట్నర్ని. అలాంటిది కొన్ని మంత్స్ నుంచి, కొంతమందికి 1 year 2 years నుంచి కూడా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండొచ్చు, కొంతమంది రీసెంట్గా అవ్వచ్చు. ఏంటంటే వాళ్ళ సెల్ఫిష్నెస్, వాళ్ళు ఏంటంటే
టాక్సిక్ రిలేషన్షిప్లు మాత్రమే ఉన్నారు. క్వైట్ ప్లేయింగ్ మైండ్ గేమ్ విత్ మీ. ఎందుకంటే వాళ్ళ అవసరాలకి మీకు వచ్చారు. అప్పుడు వచ్చారు అంటే అంత ప్రేమ చూపించారంటే ఆ టైంలో వాళ్ళ టైం బాగుంది, వాళ్ళ సిచ్యువేషన్స్ బాగున్నాయి. ఇప్పుడు నేను వీళ్ళతో ఉండొచ్చు, వీళ్ళతో ప్రాబ్లం ఉండదు అనుకున్నన్ని రోజులు మంచిగా ఉన్నారు. ఎప్పుడైతే వీళ్ళతో నాకు ప్రాబ్లం అవుతుంది, వీళ్ళు ఆ, ఏదైనా కూడా కొన్ని రోజు టాక్సిక్ రిలేషన్షిప్ ఏంటంటే వాళ్ళ అవసరాలకి తగ్గట్టుగా వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చారనమాట. సో ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే ఓకే వీళ్ళు కాకపోతే ఇంకొకళ్ళ ఆప్షన్ ఉంది కదా, వీళ్ళతో ఉండడం అంత అవసరమా, వీళ్ళతో ఉంటే నాకు ప్రాబ్లం అవుతుంది కదా, ఎందుకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మళ్ళీ వెళ్దాంలే, ఏదైనా అవసరం వచ్చినప్పుడు మళ్ళీ ప్రేమ వచ్చేస్తుంది, ఎక్కడ లేని ప్రేమ వస్తుంది, ఎక్కడ లేని టైం వస్తుంది, ఎక్కడ లేని కేరింగ్ వస్తుంది. అప్పుడు పాస్ట్ లో జరిగినవన్నీ కూడా మెమరీస్ అన్ని కూడా గుర్తొస్తాయి. మరి ఎప్పుడైతే అవసరం వచ్చినప్పుడు వచ్చే ప్రేమ కానీ, అవసరమైనప్పుడు వచ్చిన కేరింగ్ కానీ, అవసరమైనప్పుడు గుర్తొచ్చే మెమరీస్ కానీ అవి ఎంత పెట్టుకుంటాయి? అవసరం ఉన్నంతసేపు మాత్రమే, అవసరం తీరిపోయినాక మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది. మీరు అలాంటి వాళ్ళు, మీరు ఇలాంటి వాళ్ళు అని చెప్పి ప్రతిదీ చెప్పుకుంటూనే వస్తారు. ఇలాంటి రిలేషన్ కోసం మీరు ఇంకా బాధపడుతూ డే అండ్ నైట్ ఒక ఫేక్ లవ్ ని మీరు ట్రూ లవ్ గా ఫీల్ అయిపోయి యు ఆర్ నాట్ ద వన్, ఐ లవ్ యు ఆర్ చేంజ్డ్ డియర్, యు ఆర్ ఫేక్. ఎందుకంటే మీరు స్టార్టింగ్ లో ఎంతైతే ప్రేమ ఉందో పెరిగే కొంది, మీ ఇద్దరు రిలేషన్ పెరిగే కొంది మీ ప్రేమ పెరుగుతా వచ్చింది. కానీ వాళ్ళ రిలేషన్, వాళ్ళ ప్రేమ తగ్గుతూ వచ్చింది. ఒకప్పుడు వాళ్ళే మెసేజ్ చేయమని, కాల్ చేయమని, మాట్లాడమని బతిలాడుకున్న సిచ్యువేషన్ నుంచి, డే అండ్ నైట్ మాట్లాడుకున్న డేస్ నుంచి 1 మినిట్ 2 మినిట్స్ కూడా మాట్లాడడానికి కూడా టైం లేనంత బిజీ పర్సన్స్ మీ పర్సన్స్. అంత బిజీ అయిపోయారు, చివరికి రిలేషన్ అనేది ఎండ్ చేసేసుకున్నారు. బిజీ వన్స్ ఒకసారి నేను బిజీగా ఉన్నాను అని ఏ పార్ట్నర్ అయినా ఇంకొక పార్ట్నర్తో చెప్పారు అంటే వాళ్ళ లైఫ్లో మీరు లేనట్టే. ఇదైతే గుర్తుపెట్టుకోండి ఎవరైనా కూడా. సో ఏంటంటే బిజీ అనేది అది మనం ఏర్పాటు చేసుకునేది, మనం ఏర్పరచుకునేదే. నిజంగా బిజీగా ఉన్నారు అన్న వర్డ్ వచ్చిందంటే వాళ్ళ లైఫ్లో మనం లేనట్టే. మాట్లాడాలని ఉంటే మాట్లాడడానికి ఏదో ఒక అవకాశం ఉంటుంది, ఏదో రకంగా మనం చెప్పాలి, ఏదో కాసేపు మాట్లాడదాము, మన కోసం వెయిట్ చేయడానికి మనకు ఒకళ్ళు ఉన్నారు కదా అన్న ఫీలింగ్ ఉంటే గనక బిజీ అనే వర్డ్ అనేది మన లైఫ్లో ఎప్పుడు కూడా మన పార్ట్నర్తో అన్నారు ఎవరు కూడా. సో అలా చెప్పారంటే కంపల్సరీ వాళ్ళ లైఫ్లో మనం లేనట్టే, అది మీరు అర్థం చేసుకోండి. కంప్లైంట్, ఐ ఫీల్ లైక్ యూ డోంట్ కేర్ అబౌట్ మీ. ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు ఏమైనా చెప్పినా, నాతో మాట్లాడన్నా ఏమన్నా చెప్పినా కూడా విన్నట్టుగా కేర్లెస్గా ఉంటున్నారంటే నిజంగానే వాళ్ళు మీ గురించి అంత ఆలోచించట్లేదు కాబట్టి మాత్రమే. సో మీరు బాధపడతారని తెలుసు, మీరు వాళ్ళ ఏడుస్తారని తెలుసు, వాళ్ళ కోసం బాధపడుతున్నారని తెలుసు, అయినా మిమ్మల్ని పట్టించుకోవట్లేదు అంటే ఇదే సిచ్యువేషన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ మదర్ కానివ్వండి, బ్రదర్ అండ్ సిస్టర్స్ కానివ్వండి, ఫాదర్ కానివ్వండి, వీళ్ళు ఎవరైనా బాధపడితే చూస్తూ కూర్చుంటారా? మరి మీరు బాధపడుతుంటే చూస్తూ లైట్ తీసుకుంటున్నారంటే వాళ్ళు ఎలాంటి రిలేషన్లో ఉన్నారు? ఎదుటి వాళ్ళని ఆడుకోవడానికి వచ్చిన రిలేషన్ అది, ఎదుటి వాళ్ళతో టైం పాస్ చేయడానికి వచ్చిన రిలేషన్, ఎదుటి వాళ్ళతో లవ్ అన్న ఒక దాన్ని అడ్డం పెట్టుకుని మీ లైఫ్తో ఆడుకుని టైం పాస్ చేసి అవసరాలు తీర్చుకొని మళ్ళీ వెళ్ళిపోయే రీజన్. ఇలాంటి లవ్ కోసం మీరు బాధపడడం కానీ వెయిట్ చేయడం కానీ ఎంతవరకు కరెక్ట్? కర్మ తప్పకుండా వాళ్ళని రిటర్న్ గిఫ్ట్ అనేది ఇస్తుంది. మీరు మీ ప్రతి ఒక్క కన్నీటికి వాల్యూ అనేది తప్పకుండా వాళ్ళకి చూపిస్తారు. ఈరోజు అనుకుండొచ్చు ఇప్పుడు మనం వేరే వాళ్ళతో ఉన్నాము, వేరే వాళ్ళతో హ్యాపీగా ఉన్నాము అని అనుకుంటారు. కానీ ఈ రోజు మీరు ఏదైతే కోరుకున్నారో, ఏదైతే మీరు కావాలని ఏడుస్తున్నారో సేమ్ అదే వాళ్ళకి లైఫ్లో తప్పకుండా ఏదో ఒక రోజు రిగ్రెట్ ఫీల్ అవుతారు. సో మీరు ఏదైతే కావాలని వెంటపడి కావాలని అనుకున్నారో అదే వాళ్ళ లైఫ్లో లేని రోజు అనేది తప్పకుండా వస్తుంది.
ఆ రోజు ఫీల్ అవుతారు. ఈరోజు ఎందుకు నా కర్మ ఇలా ఉంది, నా లైఫ్ ఎందుకు ఇలా అయిపోయింది అనుకున్న రోజు తప్పకుండా వస్తుంది. సో ఈరోజు మంచిగా ఉన్నాం కదా, మనం బాగుంటే చాలు, ఎవరు ఎలా పోతే మనకెందుకులే అనుకున్న వీళ్ళే ఏదో ఒక రోజు నా లైఫ్ ఎందుకు ఇలా అయిపోయింది అనుకుని బాధపడే రోజు కూడా వస్తుంది. కర్మ ఎవరిని వదలరు. ఈ రోజు మనం ఏది ఇస్తామో ఫ్యూచర్లో ఒక 1 మంత్ అవ్వచ్చు, 1 ఇయర్ అవ్వచ్చు, 10 ఇయర్స్ అవ్వచ్చు, ఏదో ఒక రోజు కంపల్సరీ రిటర్న్ అనేది వస్తుంది. అప్పుడు తెలుస్తుంది ఆ పెయిన్, మనం ఎంత పెయిన్ ఇచ్చాం. కాబట్టి ఈ పెయిన్ తీసుకుంటున్నప్పుడు ఎవరికైనా బాధపడుతున్న వాళ్ళని చూస్తుంటే మనం బాధపడద్దు మాకండి వస్తారులేండి అనే చెప్తాము. అదే ఆ పెయిన్ మనం తీసుకున్నప్పుడు ఆ బాధ ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది. సో మీరు ఎంత ఇష్టపడ్డారో, ఎంత ప్రేమించారో, మీ పార్ట్నర్ ఎంత కావాలని అనుకున్నారో, వాళ్ళు అంత దూరంగా టాక్సిక్ రిలేషన్ కాబట్టి వాళ్ళు మిమ్మల్ని లైట్ తీసుకుని వెళ్ళిపోయారు, మిమ్మల్ని బాధ పెట్టారు. అంటే చాలా మందిలో కొంతమంది సీక్రెట్ లవ్ కూడా ఉంది. లవ్ యూ డీప్లీ బట్ విల్ నెవర్ ఎక్స్ప్రెస్. సో సీక్రెట్ లవ్ ఎవరికి చెప్పుకోలేని సిచ్యువేషన్లో ఉన్న పర్సన్స్ కూడా ఉన్నారు. ఎవరికి చెప్పుకోలేక మీలో మీరు బాధపడుతూ, మీలో మీరే ఏడుస్తూ, ఇలాంటి సిచ్యువేషన్లో కూడా చాలామంది ఉన్నారనమాట. అండ్ మీ పార్ట్నరు మీద ఎంత నమ్ముకున్నారంటే వాళ్ళే మీ ప్రపంచంగా భావించారు మీరు. అంటే వాళ్ళ లేని లైఫ్ కూడా మీరు ఎప్పుడు ఊహించుకోలేదు. అలాంటిది ఇప్పుడు వదిలేసి వెళ్ళిపోయారు. కొంతమందిలో ఫిజికల్ రిలేషన్ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమందిలో మెటీరియల్ రిలేషన్షిప్, మెటీరియల్ అవసరాల కోసం వచ్చారు, ఫిజికల్గా వచ్చారు. ఇలాంటివన్నీ కూడా అన్నీ చేసేసి సైలెంట్గా ఎస్కేప్ అయిపోయారు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని బాధ పెట్టి మరి. సో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టారని తెలిసినా కూడా మీరు ఆ మాయలో నుంచి బయటకు రాలేకపోతున్నారు. ఆ ఫేక్ లవ్లోనే ఎందుకు ఇలా అయిపోయింది, ఎందుకు ఇలా అయిపోయింది అని చెప్పి ఆలోచించుకుంటూ ఉండిపోయారు. ఐ ఆమ్ ద లక్కీయెస్ట్ పర్సన్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఇన్ మై లైఫ్. ఒకనొక టైంలో మీకు పార్ట్నరు మీరు వాళ్ళ లైఫ్లో రావడం ఒక అదృష్టంగా, మీరు ఒక మేబీ అబ్బాయిలు అయితే దేవతలు అన్న ఫీలింగ్ ఉన్నారు, అమ్మాయిలకైతేనేమో ఒక అదృష్టం వచ్చినట్టుగా ఫీల్ అయ్యారు. నా లైఫ్లో వీళ్ళు రావడం నా లైఫ్ చాలా అదృష్టం అన్న ఫీలింగ్లో ఉన్నారనమాట. మరి ఆ అదృష్టాన్ని ఇవన్నీ మరి ఇప్పుడు ఎందుకు గుర్తు రాలేదు, అప్పుడే ఎందుకు అదృష్టం అయ్యింది, ఇప్పుడు ఎందుకు మరి వదిలేసి వెళ్ళిపోవడం అనేది అంటే వాళ్ళు సిన్సియర్గా లవ్ చేయలేదు, సిన్సియర్గా మీ లైఫ్లోకి రాలేదు. వాళ్ళ అవసరాలకి, వాళ్ళ హ్యాపీనెస్కి మాత్రమే మీ లైఫ్లోకి ఎంట్రీ ఇవ్వడం అయితే జరిగింది. ఫ్యాన్సినేషన్, యువర్ క్యూట్ స్మైల్ అట్రాక్ట్ మీ టువర్డ్స్ యూ. అండ్ మీరు చూడడానికి కూడా బాగుంటారు, అంటే చూడడానికి బ్యూటీని చూసి అండ్ మెటీరియల్ లైఫ్ ఫిజికల్గా అండ్ బ్యూటీని చూసి కూడా వీళ్ళు బయట ఉన్న అందాన్ని చూసి మాత్రమే మీ లైఫ్లోకి వచ్చారు. అండ్ మీరేంటంటే కొంచెం సెన్సిటివ్ పర్సన్, తొందరగా అట్రాక్ట్ అయ్యే పర్సన్, తొందరగా మోసపోయే పర్సన్, అందరినీ గుడ్డిగా నమ్మే పర్సన్స్ కాబట్టి మీ పార్ట్నర్కి మిమ్మల్ని మోసం చేయడం అనేది చాలా ఈజీ అయిపోయింది. మీరేంటంటే మీరే వెళ్ళి గోల్లో పడ్డట్టు అయిందన్నమాట. అవర్ లవ్ హ్యాస్ నో ఎక్స్పైరీ డేట్, ఐ వాంట్ టు గ్రో ఓల్డర్ విత్ యూ అని మీకు చెప్పడం కూడా జరిగే ఉంటుంది. నేను చచ్చిపోయే వరకు కూడా మీ లైఫ్ లాంగ్ మీతోనే ఉంటానని చెప్పి కూడా ఉండుంటారు. అండ్ మీరు కూడా ఏంటంటే మా ఇద్దరు రిలేషను ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా విడిపోము, మా ఇద్దరి రిలేషన్ అలానే ఉంటుందని కూడా మీరు ట్రస్ట్ చేశారు. ఎందుకంటే మీ పార్ట్నర్ మాయలో చక్కగా ఎటు వీలుగా ఉంటే అటు మాట్లాడే పర్సన్ కాబట్టి మీరు చక్కగా ఎలా మోసపోవాలంటే అలా మోసపోయే పర్సన్స్ కాబట్టి మీ అమాయకత్వానికి, వాళ్ళ కన్నింగ్నెస్కి, సెల్ఫిష్నెస్కి బాగా సరిపోయిందనమాట. చివరికి బలైంది మీరే. స్పైయింగ్, కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యూ. అండ్ మీరేంటంటే వాళ్ళు మళ్ళీ వస్తారేమోనని చెప్పి అన్ని రకాలుగా ట్రై చేస్తున్నారు, వాళ్ళు ఎలా ఆ, మళ్ళీ కలవాలి అన్న విధంగా. మీ పార్ట్నర్ కూడా స్పైయింగ్ చేస్తారు. ఎందుకు? వాళ్ళ లైఫ్లో మళ్ళీ మీరు రీఎంట్రీ ఇస్తారేమో, ఎటు వీలుగా ఉంటే అటు చూసుకోవచ్చు. మళ్ళీ ఏదైనా మేబీ ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం వస్తే మీరు ఏం చేస్తున్నారో తెలుసుకోవడానికి వాళ్ళు ఎప్పుడూ కూడా మీరు మళ్ళీ లైఫ్లో మళ్ళీ మూవ్ ఆన్ అయిపోయారా, లేకపోతే బాధపడుతున్నారా, లేకపోతే ఏం చేస్తున్నారు అనేది కూడా తెలుసుకుంటూనే ఉంటారు. ఎందుకంటే ఇలాంటి పర్సన్స్ ఏంటంటే మళ్ళీ రేపన్న రోజు ఏదైనా అవసరం వస్తే మళ్ళీ రావడానికి అవకాశం ఉంటుంది అన్నట్టుగానే స్పైయింగ్ చేసుకుంటూ ఉంటారనమాట. వాళ్ళ సైడ్ నుంచి సేఫ్గా ఉండడానికి
లైఫ్ ఈజ్ టూ షార్ట్ టు వెయిట్ డైయింగ్ టు మీట్ యూ. మీరు చాలా పేషెన్సీతో వెయిట్ చేస్తున్నారు, మళ్ళీ వస్తారు లేదు మారుతారు, మాది జెన్యున్ లవ్ అన్న ఫీలింగ్లో మీరు ఉన్నారు. కానీ వాళ్ళకి రావాలన్న ఉద్దేశము లేదు. రావాలన్న ఉద్దేశం లేదు అంటే ప్రజెంట్ అయితే లేదు, ఎందుకంటే వాళ్ళ లైఫ్ ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. థర్డ్ పార్టీ రిలేషన్లో కానివ్వండి, వాళ్ళ లైఫ్లో టాక్సిక్ రిలేషన్షిప్లో వచ్చారు కాబట్టి కొన్ని రోజులు ఎంజాయ్ చేసామా, వెళ్ళిపోయామా, మళ్ళీ మన లైఫ్ని మనం ఎటు వీలుగా ఉంటే అలా మార్చుకున్నాం. మళ్ళీ రేపన్న రోజు ఏదైనా ప్రాబ్లం వస్తే అప్పుడు చూద్దాంలే, ఒకళ్ళు ఉన్నారుగా, అమాయకంగా ఒక మనం ఆడుకోవడానికి ఉన్నారు కదా అనుకుని వచ్చే పర్సనే కానీ ట్రూగా వచ్చే పర్సన్ అయితే ఇప్పుడైతే ప్రజెంట్ అయితే కొన్ని నెలల వరకైతే వాళ్ళకి ఎలాంటి లైఫ్లో కూడా ఎలాంటి రిస్కులు తీసుకుని మీ లైఫ్లోకి అయితే వచ్చే పర్సన్ కాదు. వాళ్ళ లైఫ్లో వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. దెర్ ఈజ్ నో వన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్, యు ఆర్ ఓన్లీ వన్. మీరు మాత్రము వీళ్ళే నా లైఫ్, వీళ్ళే నా లైఫ్ పార్ట్నర్, వీళ్ళని తప్ప నా లైఫ్లో ఎవరిని ఊహించుకోలేను అన్న విధంగా మీ లైఫ్లో మీరు స్టక్ అయిపోయి వాళ్ళ ఆలోచనలు ఆలోచించుకుంటూ వాళ్ళ గొప్ప పర్సన్స్ ఏమో అని అనుకుంటే గొప్ప పర్సన్స్ కాదు. వాళ్ళ కోసం మీ లైఫ్ని స్ట్రక్ చేసుకుని మీ లైఫ్లో మీరు ముందుకెళ్ళకుండా అక్కడే ఉండిపోయి మీ కెరీర్ని నాశనం చేసుకుంటూ మీ హెల్త్ పాడు చేసుకుంటూ మీ ఆలోచనలు మైండ్లో నుంచి బయటకు రాలేకుండా మీ ఎనర్జీస్ని వాళ్ళకి ఇస్తూ వాళ్ళ ఎనర్జీస్ మీకు తీసుకోకుండా పెయిన్ అనేది అనుభవిస్తున్నారు. సో వాళ్ళ గురించి మీరు మూవ్ ఆన్ అవ్వాలా అంటే మూవ్ ఆన్ అవ్వడమే మీకు మంచిది. వాళ్ళ కోసము ప్రజెంట్ అయితే వాళ్ళకు రావాలన్న ఉద్దేశము లేదు. వాళ్ళు వచ్చిన ఉద్దేశమే మీ లైఫ్లో టైం పాస్కి. అండ్ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెల్ఫిష్ అండ్ కన్నింగ్ నేచర్ ఉన్న పర్సన్. వాళ్ళ కోసము మీరు టైం వేస్ట్ చేసుకుని వాళ్ళ కోసం బాధపడడం కూడా కరెక్ట్ కాదు. నాట్ ద రైట్ టైం. రొమాన్స్, లెట్ గో. చూడండి, వాళ్ళ గురించి ఆలోచించి మీ లైఫ్లో మీరు స్టక్ అవ్వకుండా వాళ్ళని లెట్ గో చేసేసి మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్ళండి. మీ కెరీర్ ఏదో చూసుకోండి. మీ లైఫ్లో స్ట్రక్ అయిపోయి మీ మైండ్ని బాడీకి కొంచెం రెస్ట్ అనేది ఇవ్వండి. ఇచ్చి వాళ్ళ లైఫ్లో నుంచి టాక్సిక్ రిలేషన్షిప్లో నుండి బయటకు వచ్చేసేయండి. రావడానికి టైం పడుతుంది, అంత ఈజీ కాదు. ఏ రిలేషన్లో మనం వచ్చినా కూడా అంత ఈజీగా లోపలికి ఎంట్రీ ఇచ్చినంత ఈజీగా బయటకు ఎగ్జిట్ అయితే మనం అయితే అని అవ్వలేము. సో కాకపోతే టైం పడుతుంది. కాకపోతే మీరే ఆలోచించుకోండి, దేనికోసం మనం టైం వేస్ట్ చేసుకుంటాం, ఎవరి కోసం, ఎలాంటి పర్సన్ కోసం మనము వెయిట్ చేయగలిగేంత గొప్ప పర్సన్ వీళ్ళు. నిజంగా వస్తారని అంటే 1 డే కాదు, 2 డే కాదు, 1 ఇయర్ 2 ఇయర్స్ అయినా వెయిట్ చేయొచ్చు. కానీ మీ పార్ట్నర్ గురించి మీకు అన్నీ తెలుసు. వాళ్ళు మోసం చేశారని తెలుసు, వాళ్ళ టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నారని, అవసరానికి వస్తున్నారు, అవసరం చెప్పిన వెళ్ళిపోతున్నారని తెలుసు, ఫిజికల్ రిలేషన్ మెటీరియల్ రిలేషన్షిప్ కోసమే వాళ్ళు వచ్చారని తెలుసు. ఇన్ని తెలిసినా కూడా మీరు మళ్ళీ అదే విధంగా మీ లైఫ్లో స్టక్ అయిపోయి వాళ్ళు వస్తారేమో అని వెయిట్ చేయడం అనేది మూర్ఖత్వమా కాదా అనేది మీరు ఆలోచించుకోండి. ప్రేమ ఉండాలి, కానీ ఇలాంటి వాళ్ళ కోసము మీరు వాళ్ళు వస్తారన్న ప్రేమతో వెయిట్ చేయడం అనేది మీ లైఫ్ని మీరు నాశనం చేసుకున్నట్టే. సో వీళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు మీ లైఫ్లో కరెక్ట్ పర్సన్ వస్తారేమో, అందుకే వీళ్ళ నుంచి మీకు రిలేషన్ బ్రేకప్ అయిపోయిందేమో ఇలా కూడా ఆలోచించుకోవచ్చు కదా. ప్రపంచంలో వీళ్ళంత గొప్ప పర్సన్స్ లేరా ఎవరు? సో మన లైఫ్లో ఎవరు వచ్చినా ఏదో ఒక రీజన్తోనే వస్తారు. మేబీ వీళ్ళు పాస్ట్ లైఫ్లో మీ కర్మ వల్ల వీళ్ళు మీ లైఫ్లోకి వచ్చి ఉంటారు. అందుకే మీ లైఫ్లో వాళ్ళు ఉండాల్సిన రోజులు ఉన్నారు, వెళ్ళిపోయారు. కానీ వాళ్ళు వెళ్ళిపోయినా కూడా మీ బ్యాగేజెస్ అన్నీ కూడా మీ వాళ్ళకి సంబంధించిన మెమరీస్ అన్నీ కూడా అలానే ఉంటున్నాయి అంటే అది మీ పాస్ట్ లైఫ్ నుండి వచ్చిన కర్మ అనమాట. అందుకే ఈ పెయిన్ ఇంత అనుభవిస్తున్నారు మీరు. సో ఇదనమాట ఈరోజు వీడియో అనేది. సో లెట్ గో చేసేసి మూవ్ ఆన్ అయిపోవడం అనేది చాలా బెటర్ మీ లైఫ్లో. సో ఇది నా వీడియో. ఎవరికైతే రెజినేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో కామెంట్ చేసుకోండి. ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.